మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. అంటే దిగుమతి నేటితో పోల్చుకుంటే తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు కలికిరి మార్కెట్ కూడా ధర పెరిగింది. నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం తెలియజేస్తాను. ఇక్కడ మాత్రం వేలంపాట్లో ఒక 70-80 రూపాయలు స్పీడ్గా జరుగుతుంది కలికిరి మార్కెట్. పొద్దున ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కానీ నేను 8 గంటలకి అయితే అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను, చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిన్న కూడా 6 గంటలు కాదు కదా, 7 గంటల తర్వాత స్టాక్ వచ్చింది మన మదనపల్లి మార్కెట్. దయచేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7 గంటల తర్వాత కూడా స్టాక్ వచ్చే ఛాన్స్ దాదాపుగా నేను గమనించిన వాటిల్లో 10-15 బండ్లు వచ్చినాయి. వీడియో పెట్టిన 15-20 నిమిషాల తర్వాత వచ్చినట్టు ఇవన్నీ. అంటే కన్సిస్టెంట్గా 10 నిమిషాలకు ఒక బండి, 10 నిమిషాలకు 2 బండ్లు 3 బండ్లు ఇట్లా వస్తూ ఉన్నాయి అన్న కూడా. సో ఈరోజు కూడా అలానే జరగచ్చేమో చెప్పలేము. సో ప్రస్తుతానికి నేను టైంతో మెన్షన్ చేస్తాను, తర్వాత ఏమైనా జరగచ్చు. సో ఇంకా ములకల్చెరువు మార్కెట్ అయితే నిన్న 700 రూపాయలు సూపర్ టాపు. కేవలం లెవెల్ బాక్సులు మాత్రమే ఉంటాయి, 21-22 కిలోల వరకు ములకల్చెరువు మార్కెట్ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది ములకల్చెరువు మార్కెట్. అంగల్ అంటే వదిలేండి, అంగల్ మార్కెట్లో క్వాలిటీ లెవెల్ మొత్తం మ్యాక్సిమం 100% వచ్చిండే వాటిలో 100% అన్ని అన్క్వాలిటీలే కాబట్టి మనకు కూడా చెప్పడానికి అయితే బాగుంది. సో ప్రస్తుతానికి మన అంగళ్ళకి అంటే నేను జరిగింది అయితే 520 రూపాయలు క్యాన్ పిఎస్ఆర్ మండీలో, అది కూడా మీడియం క్వాలిటీలో క్యాన్ పిఎస్ఆర్ అయినా 520 వెళ్ళింది. అది కూడా వచ్చేసి ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి తగ్గింది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి దాదాపు 10-15-20% మేర తగ్గింది. ఈ తర్వాత ఏమన్నా వచ్చినా చెప్పలేము, దయచేసి గుర్తుపెట్టుకోండి. కొన్ని మండీలు ఏదైతే ఈ పక్క కేకేచిఎన్ అలాగే టీఎల్డి లైక్ కొన్ని మండీలు అంటే లాస్ట్లో కదా స్టార్ట్ అయితే వాళ్ళకి లేట్గానే కాయలు రావచ్చు, చెప్పలేము. ఈవెన్ టీవీఎస్ కూడా కానీ. సో ప్రస్తుతానికైతే దిగుమతి తగ్గింది, ఒక 10-15% మేర తగ్గింది. ఏం రేట్లు ఉంటాయి చూడాలి. మీ తక్షణంతగా బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి, మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. తక్షణ గ్రోత్కి పూత రాలకుండా, సైడ్లో కొమ్మలకి టపాకా పూత రాలకుండా పూత దశనిగా పెద్ద దశలోకి మారుతుంది. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్